కాకుండా ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ గత గవర్నమెంట్లో మాకు 10% కోల్పోవడం వల్ల మేము పూర్తిగా స్థానిక సంస్థలకు దూరం అయిపోయాం. అలాంటి సందర్భంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మీకు మా ప్రభుత్వం రాగానే 5% రిజర్వేషన్ ఏబిసిలో కాకుండా మీకు సెపరేట్గా స్థానిక సంస్థలు మీకు 10% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కూడా మేనిఫెస్టోలో మాకు బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే మరి దేవస్థానాలు పాలక మండలిలో కూడా అవకాశం కల్పిస్తున్నారు, అలాగే మున్సిపాలిటీలో కూడా అవకాశం ఇస్తా అన్నారు. అదే కాక ఏంటంటే వీళ్ళు తెల్లవారుజామున భిక్షాటకి వెళ్ళి వేషధారణ వేసుకొని ఆయువారం చేసుకుని జాతులు చాలా ఉన్నాయి మేడం దీంట్లో. మరి అలాంటి సందర్భంలో వీళ్ళ మీద అనేక రకాల నేరాలు ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళ ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళి వీళ్ళ జీవనాధారం చేసుకునే వ్యక్తులు కాబట్టి వీళ్ళ మీద అనేక దాడులు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ఏ విధమైన క్రైమ్ జరిగిన వేరే చేశారని పెడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తాను, అది ప్రభుత్వం తరపున ఇస్తామని చెప్పి కూడా బలమైన హామీ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా చాలా సంతోషించి మేము ఏకదాటిగా ముక్కమ్మడిగా అన్ని కులాలు ఒక మాటకు వచ్చి మేము గౌరవ చంద్రబాబు నాయుడు గారి పక్షాన్ని నిలబడడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఈ కులాల్లో ఉన్నటువంటి సెంటర్లో కూడా ఎన్టీడీఎన్టీ బోర్డు ఒకటి ఉంది మేడం. నొమాటిక్ ట్రైబ్స్, సెమీ నొమాటిక్ ట్రైబ్స్, డీనోటిఫైడ్ ట్రైబల్స్గా కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి వీళ్ళ వెల్ఫేర్ కోసం ఒక బోర్డు అనేది ఏర్పాటు చేయడం. ఆ బోర్డుకి సంబంధించి ఈ కులాలన్నీ కూడా ఆ బోర్డులో ఉన్నాయి. దానికి సంబంధించి కొంత బడ్జెట్ కూడా కేటాయించడం, పాలకపక్షం నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చేయడం జరిగింది మా పట్ల సదుద్దేశం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాకు డిఎన్టీ కుల సర్టిఫికేట్ లేదంటే ఇప్పుడు అసలే మా కులం పేరు చెప్పుకునే సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ డిఎన్టీ సర్టిఫికేట్ తెచ్చుకోవడంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ డిఎన్టీ సర్టిఫికేట్ ఎక్కడ ఇవ్వట్లా. ఈ డిఎన్టీ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తున్నారంటే తమిళనాడు ఇస్తున్నారు, కర్ణాటకలో ఇస్తున్నారు, మరి మహారాష్ట్రలో ఇస్తున్నారు. చాలా చోట్ల డిఎన్టీ డీనోటిఫైడ్ ట్రైబల్స్ వీళ్ళు బీసీఏ కేటగిరీలో ఉన్నారు అని చెప్పి వీళ్ళకి ఇచ్చే సందర్భం చాలా చోట్ల జరుగుతుంది, చాలా రాష్ట్రాలు. మన రాష్ట్రంలోకి వచ్చేసరికి మరి ఆ సర్టిఫికేట్లో కొంత దాంట్లో కొంత తెలియాల్సిన విషయాల మీద అవగాహన లేక అది ఆగిపోయిన పరిస్థితి. ఇకపోతే